నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, గురువు యొక్క మార్పు జరిగింది. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తారు. మనకి విదితమే ఇది. కర్కాటక రాశిలోకి వచ్చారు 2వ తారీఖున. అలాగే యమునా నది పుష్కరాలు కూడా వచ్చాయి. మరి గురువు మార్పు రీత్యా ద్వాదశ రాశులకి ఆయన ఉచ్చస్థితిలో ఉండడం చేత ఎటువంటి ఫలితాలను ఇస్తారు? అన్ని వేళలా ఉచ్చస్థితిలో ఉండరు కదా, సో ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకమ్మా అంటే కర్కాటక రాశి ఆయనకి ఎందుకంత ఉచ్చస్థితి అంటే, ఇప్పుడు ఇక్కడ సుమన్ టీవీలో చాలామంది యాంకర్స్ ఉన్నారు. విక్రమాదిత్యకి పద్మిని గారికి ఉన్నటువంటి ఆ ఇంటరాక్షన్ ఎందుకు అంత బెటర్గా ఉంటుంది? చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, లేకపోతే మనది ఓన్గా ఫీల్ అవ్వటం కదా. అంతే కదా, అంటే సొంత ఇల్లు అంటే ఇక్కడ ఇప్పుడు పద్మిని ఆహ్వానించినప్పుడు ఇది సహజంగా సుమన్ టీవీ, కానీ ఇక్కడ నాకంటూ అంటే నా మనిషి, లేకపోతే మీ ఇద్దరం కలిసి జర్నీ చేసాం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఒక కొత్త రకాన్ని అంటే ఒక యాంకర్ ఒక గెస్టులా కాదు మన ఇద్దరం మొదలుపెట్టినాం. అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఎన్ని చూసుకోండి, ఈ 5-6 ఏళ్లలో ఈ టైప్ ఆఫ్ అంటే ఒక ఇంటరాక్షన్, ఒక సమస్యని కూలంకుశంగా పరిష్కరించడం, దాని గురించి విశ్లేషణ చేయటం. ఏదో డౌట్ అడిగేస్తే ఆన్సర్ చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు. మన ఇద్దరం మొదలుపెట్టాం. అవును, 100%. అలా గురుడికి కర్కాటకంలో ఏముంది ప్రత్యేకత? చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా చంద్రుడి యొక్క రాశి, వారిద్దరు కలిస్తే గజకేసరి అని కూడా అంటారు. ఇంకా అంటే ఆయన అందులో అక్కడ ఏ నక్షత్రం ఉంది? పునర్వసు. ఆయన స్వనక్షత్రం ఉంది. ఇంకా పుష్యమి, ఆశ్లేష. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఆయనే, అంటే నక్షత్ర అధిదేవతగా ఉన్నాడు. అలాగే పునర్వసు నక్షత్రం, ఆశ్లేష. అంటే ఒక ఇంటిలో నేను చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఉంటున్నానంటే నాకు సంబంధించినటువంటి, నేను పద్మినితోటి ఎందుకు అంత బాగుంటాను అంటే తనకు సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్టుని ప్రజెంట్ చేయాలనే తాపత్రయం ఉంది. కాబట్టి మా ఇద్దరం కలిస్తే ఒక మంచి ఎపిసోడ్ వస్తుంది. అలాగే చంద్రుడు కర్కాటక రాశి ఏదైతే ఉందో అది సహజ చతుర్థ స్థానం, అది డొమెస్టిక్ లైఫ్. అంటే గురుడు ఆధ్యాత్మికతలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి పుష్యమీ నక్షత్రానికి సహజంగా తనకి శని పడడు కదా, కానీ వాళ్ళిద్దరూ కలిగితే నీచభంగ రాజయోగం మకర రాశిలో జరుగుతుంది. అది దానికి ఆపోజిట్గా ఉండేటువంటిదే కదా కర్కాటక రాశి. అందుకని అక్కడ అద్భుతమైనటువంటి తనకున్నటువంటి శక్తులను ఎవాపరేట్ చేసి తద్వారా తన దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడ అంటే సహజ శుభుడు అంటారా? సహజ శుభుడు, పూర్ణ శుభుడు. ఇప్పుడు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఎన్ని రోజులైనా స్టార్ట్ చేసి? మొన్న మధ్య సార్. అంటే గురుడు రాబోతూ మీకు ఏమి నేర్పిస్తున్నాడు? శాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు. గురు పుష్యమి యోగం రోజు మొదలైంది. ఓ సూపర్. ఇంకా తిరగలేదు. ఇంకా అంటే నీకు వచ్చేటువంటి అజ్ఞానం ఇక మనం వర్ణించలేం. మీ అదృష్టం పద్మిని దొరకటం మీ అదృష్టం. ఆవిడ నువ్వు ఎక్కువ నవ్వేస్తున్నావు, లేకపోతే ఎక్కువ ఇంటరాక్ట్ అయిపోతున్నావు, వాళ్ళు మాట్లాడినవు అంటే తను మాట్లాడుతుంటేనే లోపల నుంచి ఏమైనా వస్తాయి. అది సహజంగా తనకున్నటువంటి తృష్ణ. శాస్త్రం ఏం చెప్పించేద్దాం అనుకుంటున్నాం. గురువు కదా, మరి మళ్ళీ ఇటువంటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? ఒకసారి ఒక్కసారి ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ జ్యేష్ఠం అధిక జ్యేష్ఠం రాదుగా. రాదు. అలా ఈ కాంబినేషన్ మళ్ళీ కుదరాలంటే ఒక్కొక్కసారి వాళ్ళు పెడుతుంటారు 122 సంవత్సరాలకు ఒకసారి, 200 ఒకసారి. అలా చూసుకున్నా కూడా మనం చూడలేము. ఈ జన్మకి చూడలేకపోవచ్చు. కరెక్ట్. కానీ ఈ జన్మలో ఇప్పుడు చేసుకుంటే ఈ పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా పట్టుకెళ్ళిపోవచ్చు, అవకాశం. అందుకని ఏంటంటే సంవత్సరం పాటు ఆయన అతిచారంలో ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునానికి వెళ్ళి ఫస్ట్ సింహం నుంచి మళ్ళీ కర్కాటకానికి. ఈ ఆటలో అద్భుతమైనటువంటి ఫలితాలు మారుద్దాం. బాగుంది, చాలా మార్పు వస్తుంది జనాల్లో. ఆధ్యాత్మిక చింతనకి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సంవత్సరం శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ పుణ్యం ఏదైతే ఉందో మనకి జన్మజన్మలా కాసేస్తుంది. బ్యూటిఫుల్. మరి ఏం చెయ్యాలి? గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనేది ఒక్కొక్క రాశికి సపరేట్గా మాట్లాడుకుందాం సార్. అలాగే మీరు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి వేదమే అన్నిటికీ ప్రమాణం అని ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి విషయం. వేదం ఇచ్చినటువంటి మంత్రాలు ఎవరెవరు ఏమేం చేసుకోవచ్చు,
అలాగే ప్రతి పూజ కానీ అసలు ప్రతి నిత్యం కూడా మనకి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సంకల్పం లేకపోతే వృధా అమ్మ. సంకల్పం లేని జీవితం, గమ్యం లేని ప్రయాణం ఎలా అయితే వృధావో మనకు సంకల్పం ఉండాలి. రైట్. మరి సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలి? ఒక మంత్రం చేసేస్తున్నాం కాదు, దానికి సంకల్పం ముందు చాలా గట్టిగా మనస్ఫూర్తిగా గనక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంకల్పం ఎవరికి తెలియడం కోసం అమ్మా? ముందు మనకు తెలియాలి, ఎవరికో లోపల తెలియడం కోసం. అంటే నువ్వు సంకల్పం చెప్పకపోతే భగవంతుడికి తెలియదా? భగవంతుడికి అంతా తెలుసు, సర్వాంతర్యామి. కానీ అది నీ లోపల నాటుకుపోవాలి. చేసేది నేను, ఫలితం కావాల్సింది నాకు. అది శివుడికి చెప్తున్నావు అంటే నీలో ఆత్మకారకుడికి నువ్వు తింగరేసాలు వేయకు. ఇది నీ సంకల్పం, ఇది నీ టార్గెట్, దాని మీద దృష్టి పెట్టు. అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, ఇలా ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే లోపల ఉన్నటువంటి మనకి లోపలికి మనం ప్రయాణం చేయడం కోసం, మనకే వినాలి, మనమే వినాలి, మన దృష్టి దాని మీద కేంద్రీకృతం అవ్వడం కోసం ప్రతిరోజు ఎవరైతే ఆ సంకల్పాన్ని చెప్పుకుంటారో అద్భుతాలు చూస్తారు. రైట్. ఎలా చెప్పుకోవాలి అనేది కూడా వీడియోలో ఏ రాశి వాళ్ళు ఎలాగ ఏ మంత్రం చదువుకోవాలి, ఎలా సంకల్పం చెప్పుకొని చదువుకోవాలి అనేది వివరంగా మనం అందిద్దాం సార్. మరి మొదలు పెడదామా? తప్పకుండా తల్లి. రైట్. మరి మేషరాశి వారు ఎలా సార్, గురుడు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు మేషరాశి వారికి? అలాగే ఏలినాటి శనిలోనే ఉన్నారు వారు, మరి ఎటువంటి మంత్రాలు చదువుకోవాలి, ఎట్లా సంకల్పం చెప్పుకోవాలి? ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందమ్మా మేషరాశి వాళ్ళకి? మేషరాశి వాళ్ళకి మామూలుగా నన్నేమే మరి ఏం పెట్టట్లేదు, ధర్మాచరణ వల్ల ఉంటే ఏమీ పెట్టడు. అది అంటే ఎవరైతే కర్మ విరుద్ధంగా ఉంటారో వాళ్ళని శని పనిష్మెంట్ చేస్తాడు. అందుకని మీరు చేసే కర్మ ఏదైతే కర్మ చేస్తున్నావో అది ధర్మం వై ఉంటే మీకు ఆ శని అంటే ఏలినాటి శని జరుగుతుంది ఇలాంటివి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అందరూ కూడా ధర్మాచరణలో, ధర్మం ఏంటి అంటే వేదం గురించి తెలుసుకోవటం ధర్మం, తెలుసుకున్న ధర్మాన్ని 10 మందికి తెలియచెప్పటం ధర్మం, సంధ్యావందనం ధర్మం. రాముల వారిని నిద్ర లేపుతూ ఏమన్నారు ఋషి? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే నరసాతోలం కర్తవ్యం దైవమాంగికం. కర్తవ్యం అది మర్చిపోతున్నాం. ఎవ్వరూ సంధ్యావందనాలు చేయట్లేదు. అందుకనే అంటే ఆ సంధ్యావందనాలు ఆపోహిష్టామయో భువః, ఈ ఉదకాలు జల్లుకుంటూ ఈ ఉదకము నన్ను శాంతింపచేయగ. అంటే భూమి ఇంత వేడెక్కిపోవడం కారణం ఏంటంటే సంధ్యావందనాలు లేవు. స్వామి చుట్టూ అసురులు ఉన్నారు కాబట్టి ఎండ ఎలినో ఏదో అంటారు కదా, ఇవన్నీ. అందుకని సంధ్యావందనం కర్తవ్యం, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది కేవలం అంటే నాకు గుర్తు చేస్తూ ఉండు ఒక మేషరాశి వాళ్ళే కాదు, ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించి చేయడం. ఇప్పుడు మరి ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి బృహస్పతి ఎన్నో ఇంట్లోకి వస్తున్నారమ్మా? బృహస్పతి 4వ ఇంట్లోకి, సహజ చతుర్థ స్థానంలోకే. అంటే ఏముంటాయి అక్కడ? ఇళ్ళు, తర్వాత డొమెస్టిక్ లైఫ్, కార్లు, మదర్, తల్లి ఆరోగ్యం మెరుగుపడటం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసా. నిన్నే వచ్చిన వెంటనే నేను ముందు ఫస్ట్ ఇది బృహస్పతి సూక్తం నుంచి ఋగ్వేదంలోని మంత్రం సూక్తంలో చాలా మంత్రాలు ఉంటాయి, 11 మంత్రాలు ఉంటాయి. కానీ ఇందులో ఒక మంత్రాన్ని మనం పట్టుకుని సాధన చేస్తే చాలు. నేను నిన్న యథాశక్తి జపం చేసుకుని, మేషరాశి వారు కదా, హోమం చేసుకుని ఎవలు పిండితో బెల్లము, ఎవలు పిండి అంటే మనకి హోమానికి ధాన్యంలో ఎవలను వాడతాం. ఎవల పిండితో బెల్లము, పాత బెల్లం, తేనె, ఇంకా సుగంధ ద్రవ్యాలు, తిప్పతీగ, ఇవన్నీ కూడా చూర్ణాలు చేసుకొని స్వామికి ఇంచుమించు సుమారు 1 కేజీన్నర నివేదన చేసి ఎర్ర బియ్యంలో ఎర్ర బియ్యంతో, అంటే నిన్న ఏ రోజు? మంగళవారం. అందుకని కుజుడితో అనుసంధానం చేస్తూ ఎర్ర బియ్యంతో పాయసం వండి హవిస్సుగా ఇచ్చి హోమం చేసుకుని ఈరోజు మీకు అంటే నేను అనుకోలేదు, కేవలం నీ సంకల్పం వల్ల నేను ఇక్కడికి వచ్చాను కదా, నీకోసమే వచ్చాను. థ్యాంక్ యూ. ఏదంటే నువ్వు చెప్పించాలనుకున్నావు కదా, అంతే. మంత్రం చెప్దామమ్మా. బృహస్పతే అతి యధర్యో అర్హాద్ ద్యుమద్విభాతి కృతుమజ్జనేషు యద్దీదయచ్చవస ఋత ప్రజాత తదాస్ము ద్రవిణం దేహి చిత్రం. ఇది మంత్రం అమ్మ. ఓకే. సంకల్పం ఎలా చెప్పుకోవాలి సార్? అంటే దాని అర్థం ఏంటంటే వేదజ్ఞానం, మేధాశక్తి, యజ్ఞ సామర్థ్యం, ధార్మిక ఐశ్వర్యం, సత్ప్రుత్పాది సంపద, కీర్తి, శ్రేష్టమైన పూజనీయమైన తేజస్సు ప్రజలలో జ్ఞాన సంకల్ప శక్తిని ప్రకాశింపచేస్తుంది. ఇది దాని అర్థం. ఇక మనం అంటే ధార్మిక ఐశ్వర్యం, అద్భుతం. అది ఇంకా దానికి మనం సుస్థిరం, అది ఇంకా
సుస్థిరంగా ఉంటుంది. మనకి ఇక్కడ గురుడి యొక్క అనుగ్రహం, అలాగే రాశికారకుడైనటువంటి చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి రాశ్యాధిపతి ఎవరు? కుజుడు. గురు కుజ అనుగ్రహ ప్రాప్త్యర్థం ఇక్కడ ఏమన్నాం? ఏ సంపద అది? ధార్మిక ఐశ్వర్యం, ధార్మిక ఐశ్వర్య స్థిత్యర్థం, జ్ఞాన భక్తి ధర్మాచరణ యోగ్యతా స్థిత్యర్థం, గృహ వాహన సౌఖ్యాభివృద్ధ్యర్థం బృహస్పతి మంత్ర జపం కరిష్యే. ఇది ఫస్ట్ చదువుకోవాలి. సంకల్పం అదే, అంటే first ఆచమనం సంకల్పం చేద్దాం. ఆచమనం చేసి మనం అంటే ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతము మనం పరాభావనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఏ మాసం అయితే మాసం మారుతుంటాయి కదా, అలా సంకల్పం చెప్పుకుని ఈ సంకల్పం చెప్పుకుని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవమంటారు? ఇది అంటే 16 పెద్ద మంత్రం కదా, 16 సార్లు. దీంతోపాటు ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి నమః బీజమంత్రం. ఇది యథాశక్తి 108, 1008 మీ ఓపిక. అంటే మీకు ఆ చతుర్థం బలం ఎంత పెరగాలి, ఎంత కావాలి అనుకుంటే. నేను నిన్న ఒక 5 మాలలు చేశాను. ఈ మంత్రాన్ని 27 సార్లు చేశాను. హోమం 108 చేసుకున్నాను. అద్భుతం. మీకు ఓపిక ఉంటే ఒక 1000 అయింది, దశాంశం హోమం చేసుకుంటే మంచిది. అందరూ ధార్మిక సంపద ఎప్పుడు వస్తుందంటే యజ్ఞం చేస్తే వస్తుంది. హవిస్సు ఇవ్వండి. మీ ఓపిక ఎవలు పిండి, సత్తుపిండి దొరుకుతుంది మనకి, దాంట్లో కొంచెం తేనె బెల్లం కలిపి ఉండలు చేసి స్వామికి హవిస్సు ఇస్తూ చేయండి. అద్భుతమైనటువంటి ఐశ్వర్య సంపద, జ్ఞానాభివృద్ధి అంతా వస్తుంది. అద్భుతం. అలా రావాలి మేషరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మితలే.